నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి 117 మంది లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికల కోడ్ పడితే మళ్లీ 4 నెలలు ఆగాలే అని ఆలోచించి పెళ్లిళ్లైన కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగానే పంపిణీ చేపడుతున్నామని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అర్హులైన వారికి అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాములు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు బస్వరాజ్, శేఖర్, అంజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాజా, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శరణ్ నాయక్, తమ్మాలి రఘు, జీకే వెంకటప్ప, వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల యువత అధ్యక్షులు శ్రీనివాస్, క్యాతర్పల్లి కాంగ్రెస్ నాయకులు ఏర్పులు రాములు, పీడెంపల్లి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత దామరగిద్ద ఎంపీటీసీ మరియు గ్రామ ప్రజలు రావాల్సిన కోరుతా ఉన్నాం. మత్తలు హుషనమ్మ పోయిందమ్మా. తర్వాత బల్ల పెద్ద పోయిందమ్మా. నరసమ్మ తర్వాత ఇంట్లో అనసూయమ్మ. పెద్దలు మరియు దామరగిద్ద మండలం వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నమస్కారం అమ్మ. ఈరోజు మీరందరూ అనుకుంటుండొచ్చు టైం లేట్ అవుతుంది, ఎట్లా పోతాం ఊరికి అని. అందుకనే నేను ఒకవేళ ఈ కార్యక్రమానికి ముందు రాకపోతే మళ్ళీ ఒక 3 గంటలు లేట్ అవుతుందనే కొంచెం జల్ది వచ్చిన. అందుకనే మళ్ళీ మీకు ఇబ్బంది కావద్దని. మరి అందరు ఉన్నారనుకుంటా, అందరు వచ్చిండ్రా, సైన్లు పెట్టిండ్రా. మొన్నటి దాకా అయితే అందరు కూడా చాలా మందికి డౌట్ ఉండే, మరి మా చెక్లు వస్తాయా లేదా అని. ఇప్పుడు ఆ డౌట్లన్నీ తీరినట్టున్నాయి. ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతుంది. ఆ ఎలక్షన్ కోడ్ రాకముందే మళ్ళీ అన్ని చెక్లు పంపిణీ చేయాలని తహసీల్దార్ గారిని రాగానే ఏ చెక్లు అయితే వస్తాయో అదే విధంగా లబ్ధిదారులకు చేరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇంత జల్దీ మీ అందరి ముందు మళ్ళీ చెక్లతో ముందుకు వచ్చినాం. కాబట్టి మీ అందరికీ ఎవరైతే ఈరోజు లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం ఏదైతే ముందు నుంచి నా పైన ఎలా ఉందో అలానే కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.